అందరికి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం అయితే భువనగిరి ఎల్లమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం అమ్మవారి దర్శనం చేసుకుందామని. సో వచ్చేయండి, నాతో పాటు మీరు కూడా చూసేయండి. చాలా డేస్ నుంచి అయితే రావాలి రావాలి అనుకున్నాం, బట్ ఈసారి వచ్చినాం. పుట్ట చూస్తున్నారు కదా, పోగానే మన ఎల్లమ్మదలు అయితే దర్శనం. సో వచ్చేయండి ముందుకైతే. అమ్మవారి ఇక్కడైతే చాలా పవర్ఫుల్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా కూర్చుందో అమ్మవారు. చూస్తున్నారు కదా ఎన్ని ముడుపులు ఉన్నాయి, కోరిన వారికి అన్ని కోరికలు తీర్చే ఎల్లమ్మ తల్లి కదా. ఎన్ని ముడుపులు ఉన్నాయి అమ్మవారి ఇక్కడ. ఎంత విశిష్టంగా ఉంది అమ్మవారు అయితే. చాలా డేస్ నుంచి రావాలనుకొని ఈసారి వచ్చేసినాం. అమ్మవారు అయితే చాలా ప్రశాంతంగా చల్లని చూపులతో దీవిస్తున్నారు. కాదు సరే, చూస్తున్నారు కదా మన ఎల్లమ్మ తల్లి ఎలా కొలువై ఉందో చల్లని చూపులతో. చూడండి ఇక్కడ మన పరశురాముడు కానీ, మునిరాజ కానీ, పార్వతి శివుళ్ళు కానీ ఎంత చక్కగా కొలువై ఉన్నారు. ముడుపులు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి, అసలు ఎక్కడ చూడలేదు నేను ఇన్ని ముడుపులు. కూదోకురా దూచు. చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం నాగమ్మ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మొక్కుకుంటే అమ్మవారిని అయితే. అమ్మవారు మిమ్మల్ని కూడా చల్లంగా చూడాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని. అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మొత్తానికైతే అమ్మవారి దగ్గరికి వచ్చేసినాం. చూస్తున్నారు కదా ఇప్పుడైతే మన భువనగిరి ఎల్లమ్మ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే స్వర్ణగిరికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారు కూడా చాలా అందరినీ కూడా మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇదే కంటిన్యూ చేద్దాం. వెళ్ళిపోదాం రండి. స్టార్ట్ కా. హాయ్. సో అక్కడ నుంచి అయితే భువనగిరి నుంచి అయితే కంటిన్యూ చేస్తా అన్నా కదా. సో భువనగిరి నుంచి అయితే కంటిన్యూ చేస్తా అన్నాం కదా. సో పక్కనే ఉన్న స్వర్ణగిరికి అయితే వచ్చేసినాం. ఎండ ఫుల్ ఉంది అసలు, కింద కాళ్ళు అయితే మండుతున్నాయి. సో వెళ్ళిపోదాం పదండి. సో ఇప్పుడైతే మెట్లు ఎక్కబోతున్నాం స్వామి దగ్గరికి పోవడానికి. సో ఫస్ట్ టైం అయితే వచ్చాను. నేను కూడా ఫస్ట్ టైం వస్తామని. సో మేము అది ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చాడు మాకు. సో ఎలా ఉండబోతుందో మాకు కూడా తెలియదు. చాలా రిక్వెస్ట్ చేస్తే తీసుకొచ్చింది డాడీ. చాలా రోజుల తర్వాత పోదామంటే మనం అనుకుంటే కాదు, దేవుడు పిలుచుకుంటే వస్తామంటే అదే నిజమైంది మేబీ. సో మొత్తానికి అయితే పైకి వచ్చేసిన డాడీ అయితే టికెట్స్ తీయడానికి పోతున్నాం. సో స్వామి దర్శనకి అయితే పోతున్నాం కాబట్టి చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఎప్పుడు చూడలేదు కదా ఎలా ఉంటుందో. ఎప్పుడు ఫోన్లో వీడియోస్లలో చూడడమే, ఫస్ట్ టైం అయితే డైరెక్ట్ వచ్చేసినాం. అండి తాగడానికి వాటర్ కూడా ఉంది. అలాగే కాలు మండుతున్నాయి, ఇది కూడా వేశారు. స్వామి దర్శనంకి వెళ్ళేసి అయితే బయటికి వచ్చేసినాం అన్న. ఫోన్ లోపల అయితే ఎలా లేదు.
సో బయట లోపల దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చినాం. స్వామివారిని చూడంగానే ఉన్న కష్టాలన్నీ మర్చిపోయినా అన్నమాట. అంత ప్రశాంతంగా అయితే ఇక్కడ ఉంది. సో మీరు కూడా వచ్చి దర్శనం చేసుకొని ఒకసారి స్వామివారిని. సో రండి ఇంకా మిగతావి చూద్దాం. సో చూస్తున్నారు కదా, మన జలనరసింహ స్వామి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే స్వామివారిని చూసినాం అన్నమాట. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మనసుకు. అసలు చూస్తున్నారు కదా మన స్వామి ఎలా పడుకొని ఉన్నారో. అలా సో ఇవాళతో మన స్వర్ణగిరి బ్లాక్ ఇంకా మన భువనగిరి బ్లాక్ అయితే క్లోజ్ అయిపోయింది అన్నమాట. స్వామివారిని దర్శించుకున్నాం, అన్నీ అయిపోయినాయి. చూడని ప్లేసెస్ కూడా చూసుకున్నాం. సో చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రండి, దేవుణ్ణి మీరైతే అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను guys. సో మీరైతే వచ్చి మొక్కండి స్వామివారికి. సో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఛానల్ అయితే ఉంది. సపోర్ట్ చేయడం మర్చిపోకండి. డెఫినెట్ గా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికి. బాయ్ బాయ్ గైస్.